తిరుమల శ్రీవారికి మరోసారి అపచారం చోటు చేసుకుంది. స్వామివారి ఆలయంపై నుంచి విమానం వెళ్ళింది. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఎత్తులో ఆలయ గోపురంపై నుంచి విమానం ప్రయాణించినట్టుగా చెబుతున్నారు. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధం అంటూ పండితులు కూడా వాదిస్తున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని కేంద్రానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. గత మార్చిలో ఒకే రోజు ఆలయంపై 8 విమానాలు ఎగిరాయి. తాజాగా వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మరొకసారి అపచారం చోటు చేసుకుంది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయంపై నుంచి విమానాలు వెళ్ళకూడదు. దీంతో తిరుమలని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలంటూ అనేక మార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం కనబడడం లేదు. తాజాగా ఆలయంపై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం చక్కర్లపై టీటీడీ భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. తిరుమలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గత నెల 8వ తేదీన కూడా ఆలయంపై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి అపచారం జరగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. నిజానికి ఆలయంపై నుంచి ఎలాంటి రాకపోకలు జరగకూడదంటూ ఆగమ శాస్త్రం చెప్తోంది. దీంతో ఇప్పటికే తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలంటూ కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోకుండా ఆలయంపై నుంచి విమానాలు వెళ్తుండడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు మార్చి నెలలో ఒకే రోజు తిరుమల ఆలయం సమీపంలో ఏకంగా 8 విమానాలు వెళ్లిన నేపథ్యంలో భక్తులు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితమే టీటీడీ చైర్మన్ కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. తిరుమలకు విమానాలు రాకుండా నో ఫ్లై జోన్గా ప్రకటించాలంటూ కోరారు. అయినప్పటికీ విమానాల రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు అప్పుడప్పుడు డ్రోన్లు కూడా ఎగరడం భక్తులను ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా విమానం చక్కర్లు కొట్టడం తిరుమలపై ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు తిరుమల కొండపై శ్రీవారి ఆలయంపై నుంచి ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా విమానాలు ఎగరడం ఇప్పుడు భక్తులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఇటీవలి కాలంలో తిరుమల భద్రతపై నిఘా సంస్థలు పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఆ ప్రాంతం నుంచి విమానాలు ఎగరడం ఈ ఆందోళనకు కారణంగా మారుతోంది. టీటీడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించమని కోరుతూ. మరోవైపు భక్తులు పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. స్వయాన ఏపీకి చెందిన ఎంపీ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు రామ్మోహన్ నాయుడు. అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. గత మార్చిలో కూడా ఒకే రోజు ఆలయంపై నుంచి ఏకంగా 8 విమానాలు ఎగరడం, ఇప్పుడు తాజాగా మళ్ళీ తిరుమల గోపురంపై నుంచి విమానం వెళ్ళడంతో ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మా ప్రతినిధి సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తిరుమలలో ఫ్లైట్ ఎగరడం, దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. తాజాగా మరొకసారి ఆ ప్రాంతంలో విమానం ఎగరడాన్ని టీటీడీ ఎంత సీరియస్గా తీసుకుంటుంది, అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ దీనిపై ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? సురేష్. హలో, రామదాస్. ఇదైతే ఇవాళ మరోమారు శ్రీవారి ఆలయం పైన విమానం ఎగరడం అన్నది చర్చనీయాంశం మారింది. అయితే గతం నుంచి కూడా ఎన్నోసార్లు టీటీడీ కావచ్చు, అయితే అనేక మంది కూడా అధికారులు కూడా పౌర విమాన శాఖ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తిరుమల క్షేత్రంలో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయం నిలయం పైన ఎటువంటి ఫ్లయింగ్ జోన్ వెళ్ళకూడదు, విమానాలు నడవకూడదు అన్నది ఎప్పటి నుంచో కూడా ప్రతిపాదన పెడుతూనే ఉన్నారు. అయితే దాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా మేము ప్రకటించలేమంటూ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టీటీడీ చైర్మన్ కావచ్చు, ఇటు ఉన్నత అధికారులు కూడా అనేక మార్లు మరోసారి అటు కేంద్ర పౌర విమాన శాఖ కూడా అనేక సందర్భాల్లో కూడా వివరించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఆలయం పైన ఎగరడం అన్నది ఆగమ శాస్త్రం ప్రకారం కూడా అది పద్ధతి కాదు, సరైనది కాదు. హిందువుల మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా ఉంటాయి. ఒక నమ్మకం, ఒక దైవ భక్తితో కూడుకున్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఇంప్లిమెంట్ నో ఫ్లయింగ్ జోన్ గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రకటిస్తే బాగుంటుందన్న కోణంలో మాత్రం అధికారులు అనేక సందర్భాల్లో కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వరుసగా ఇటీవల కాలంలో ఈ టీటీడీ అనేక మార్లు తెలియజేస్తున్నప్పటికీ విమాన సర్వీసులు మాత్రం ఇటు ఆనంద నిలయం పైన ఎగడం అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారుతుందని చెప్పాలి. ఇందులో ఇప్పటికే టీటీడీ బోర్డు చైర్మన్ కూడా కేంద్ర పౌర విమానయాన శాఖను రిక్వెస్ట్ చేశారు. మరోవైపు భక్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా
ఏపీకి చెందిన ఆ, రామ్మోహన్ నాయుడే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అంటే రామ్మోహన్ నాయుడు కు రిక్వెస్ట్ పెడితే ఆయన తలుచుకుంటే ఈ అంశాన్ని పరిష్కరించే మార్గం లేదా? అంటే ఏపీకి చెందిన నేతలు కానీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యంగా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలనే డిమాండ్ పట్ల ఆయన ఏ రకంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది? ఎస్, మీరు అన్నట్టుగా ఏదైతే గతంలోనే అనేక మార్లు టీటీడీ కావచ్చు, అటు భక్తులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి, నో ఫ్లయింగ్ జోన్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెద్దగా దాని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించలేమంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో ఉండడం, అందులోనూ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి ఉండడంతో ఆయన దృష్టికి కూడా ఇప్పటికే టీటీడీ చైర్మన్ కావచ్చు, టీటీడీ ఉన్నతాధికారులు కూడా అనేక సందర్భాల్లో తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా దాని పట్ల సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మార్గాలు ఏ రకంగా ఉన్నాయో వాటన్నిటి కూడా అన్వేషించి ఉన్నత మంత్రిత్వ శాఖకు కూడా తెలియజేసి ఖచ్చితంగా దీన్ని ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేద్దామంటూ కూడా భరోసానిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ యొక్క నో ఫ్లయింగ్ జోన్ అన్నది కూడా ప్రకటిస్తారన్న ఆశ కూడా ఇటు హిందూ సంఘాల నేతలంతా కూడా ఇక్కడ నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి పదే పదే తిరుమల భద్రతకు సంబంధించి, అలాగే భక్తుల అభ్యంతరాలు, ఆగమశాస్త్ర నిబంధనలు కూడా అడ్డొస్తున్నాయి. బట్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదు? నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం అనుకున్న అభ్యంతరాలు ఏంటి? అలాగే భద్రతా దృష్ట్యా ఎందుకు ఇలాంటి చర్యలు చేపట్టడం లేదు? కేంద్ర ప్రభుత్వం నో ఫ్లయింగ్ జోన్ అన్నది దానికి ఒక నియమ నిబంధనలతో మేరకే ఆ యొక్క నో ఫ్లయింగ్ జోన్ అన్నది ప్రకటించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే ఆగమ శాస్త్రం ఏం చెబుతుంది, ఇది అసలు ఎందుకు నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని టీటీడీ పట్టుబడుతున్న కోణంలో అటు కేంద్రానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు ఒక్కసారి దీని మీద పూర్తి స్థాయిలో కూర్చొని మాట్లాడి ఒక సమన్వయ మీటింగ్ జరిగితే తప్ప ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదన్నది మాత్రం క్వశ్చన్ ఇప్పటికీ సందేహపూర్వకంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే అనేక మార్లు కూడా ఈ యొక్క విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఎందుకు ఇన్ని మార్లు టీటీడీ అభ్యర్థిస్తున్నా కానీ ఎందుకు దాన్ని పరిశీలించడం లేదన్నది మాత్రం ఒక ప్రశ్నగానే మిగిలిపోయిందని చెప్పాలి. అయితే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి వస్తాన్న కోణంలో అయితే అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా పండితులు కూడా ఎవరైతే ఆగమ శాస్త్రంలో ఉన్నటువంటి నిబంధనలు ఈ రకం ఉన్నాయి, అది చెప్తే కూడా ఎందుకు అర్థం చేసుకోలేదని వాళ్ళు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిరుమల క్షేత్రానికి అనేక భద్రతా దృష్ట్యా కూడా అనేక సందర్భాల్లో కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు ఏదైతే తిరుమల క్షేత్రం అన్నది వేలాది మంది భక్తులతో ఎప్పుడు సందేహంతో ఉండేటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో కూడా తగిన ఏదైతే టెక్నాలజీతో ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా అప్రమత్తం చేస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క ఫ్లయింగ్ జోన్ విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తుందో ఇది ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. అయితే రానున్నటువంటి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా టీటీడీ దీని మీద మరోమారు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించేటువంటి పరిస్థితులు మాత్రం ఉన్నాయి. రైట్, సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. సో తిరుమలలో శ్రీవారికి అపచారం జరగడం పదే పదే ఇది రిపీట్ కావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆలయంపై నుంచి విమానం వెళ్ళింది. అంతేకాదు గత మార్చిలో దాదాపు 8 సార్లు ఒకే రోజు విమానం చక్కర్లు కొట్టడంతో అప్పుడే టీటీడీ లేఖ రాసింది కేంద్ర పౌర విమానయాన శాఖకు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించడానికి కొన్ని నిబంధనలు అడ్డొస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం దాటవేస్తుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే నిఘా సంస్థలు తిరుమల భద్రతపై అనేకసార్లు హెచ్చరిస్తున్నాయి. కేవలం విమానాలే కాదు, డ్రోన్లు కూడా అప్పుడప్పుడు ఆ ప్రాంతంలో సంచరిస్తుండడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అతి తక్కువ ఎత్తులో ఆలయ గోపురంపై నుంచి విమానం ప్రయాణించడంతో భక్తులు దాన్ని ఆ వీడియో తీశారు. ఒక్కసారిగా వీడియో వైరల్గా మారుతుంది. ఇక ఆగమ శాస్త్ర నిబంధనలకు కూడా విరుద్ధమంటే పండితులు వాదిస్తున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలంటూ కేంద్రానికి పదే పదే విజ్ఞప్తి చేసినప్పుడు కూడా కేంద్రం పట్టించుకోకపోవడంతో భక్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి చెందిన ఎంపీఏ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు రామ్మోహన్ నాయుడు. టీటీడీ విజ్ఞప్తి అలాగే భక్తుల ఆందోళన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రి స్పందించి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని భక్తులైతే కోరుతున్నారు.